భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన పుష్ప 2 ది రూల్ గట్టిగానే రూల్ చేస్తుంది. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లలో ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ అవుతాయంటూ అందరూ నమ్మకంగా ఉన్నారు. ఇక సినిమాలో అల్లు అర్జున్తో రష్మిక మందనలతో పాటు పలువురు అద్భుతంగా నటించారు. ఇక సినిమాలో కీలక పాత్ర అయిన కావేరి పుష్పరాజ్ అన్న కూతురుగా నటించింది తెలుగమ్మాయి పావని కరణం. ఆమె గురించి తెలుసుకుందాం. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ని మలుపు తిప్పే ఒక చిత్రం పడకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీ నుంచి కనుమరుగు కావాల్సిందే. ఇది చాలామంది నటీనటుల విషయంలో జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొత్త నటీనటులు తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా పుష్ప 2 సినిమాలో కీలకమైన కావేరి పాత్రలో అద్భుతంగా నటించింది తెలుగు పిల్ల పావని కరణం. పుష్పరాజ్ అన్న మోహన్ రాజ్ కూతురు కావేరిగా సినిమాలో ముఖ్యమైన పాత్ర పావనికి దక్కింది. పుష్ప 2 సినిమా గురించి ఎవరు మాట్లాడినా జాతర సీన్, ప్రీ క్లైమాక్స్, ఫైట్ గురించే చెప్తున్నారు. నిజానికి ఆ జాతర సీన్, ఆ ఫైట్ సీన్ రెండు పుష్పరాజ్ అన్న కూతురు కావేరి గురించే జరుగుతాయి. ఈ రెండు సీన్లలోనూ ఆ పాత్రలో పావని చాలా బాగా నటించింది. అల్లు అర్జున్ని చిన్నాయన అని ఆమె పిలిచిన ప్రతిసారి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఇక ఆమె కోసమే జాతరలో విలన్లను అమ్మవారి వేషధారణలో పుష్పరాజ్ ఉతికి ఆరేస్తాడు. ఇక ప్రీ క్లైమాక్స్ ఫైట్లో వాళ్లనే రప్పా నరికి పారేస్తాడు. ఈ రెండు సీన్లు సహా క్లైమాక్స్ సీన్లో కూడా పావని నటనకి బాగానే మార్కులు పడ్డాయి. మరి పావని సొంతూరు ఏది? ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించింది చూద్దాం. తెలంగాణ మంచిర్యాలలో పుట్టి పెరిగిన పావని నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్కి వచ్చేసింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వారికి సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ తెలిసే ఉంటుంది. పరేషాన్ అనే చిత్రంలోనిదే ఈ డైలాగ్. అందులో హీరో తిరువీర్తో కలిసి నటించింది పావని. ఈ సినిమాతో పాటు అడవిశేష్ హిట్ 2 చిత్రంలో కూడా పావని యాక్ట్ చేసింది. అలానే పైలం పిలగా అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా చేసింది. ఇలా పలు సినిమాల్లో నటించిన పావనికి పుష్ప 2తో మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో కావేరి పాత్రకి మంచి రెస్పాన్స్ రావడంతో చాలామంది ఈ అమ్మాయి ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు. మరి త్వరలోనే మరిన్ని సినిమాలతో పావనికి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం. ఎందుకంటే పేరుకే తెలుగు సినిమా, కానీ హీరోయిన్లు అందరూ ఇతర భాషల వాళ్ళే. ఎప్పుడో ఎక్కడో ఒకరిద్దరు తెలుగు వాళ్ళు హీరోయిన్లుగా క్లిక్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా మన నిర్మాతలు తెలుగు అమ్మాయిలకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుకుందాం.